వానలకు వరదలకు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఉంటాది. అందరిని ఒకటే తీరు చూస్తాయి. పెడితే అందరిని ఒకటే తీరు తిప్పలు పెడతాయి. అట్లా ఒకళ్ళని సతాయించొద్దని అనుకుంటే పంటల పొంటి వానలు ఎక్కువ పడి ఆగమయ్యే ముచ్చటనే ఉండకపోతుండే. ఇంతకిప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అట్లా వరద బురద చేయంగా పబ్లిక్ తిప్పలు తీర్చే పోలీసులకే ఇగో ఇసొంటి తిప్పలొచ్చి పడ్డాయి పాపం. ఏపీలో ఏడ చూసినా వాన వరద ఆగోసనే కానొస్తున్నది. వరద ఒడిచిపోయే వరకల ఇప్పుడు బురదతోనొచ్చింది పెద్ద పంచాది. జనాల ఇండ్లలో ఉన్న బురదను సాఫ్ చేసి మామూలు లెక్క చేస్తేందుకు పోలీసులు మస్తు తన్లాడుతున్న ముచ్చట చూస్తూనే ఉంటుంది. కానీ ఆ కాకీలకే ఆల పోలీస్ స్టేషన్ కే బురదతోని పెద్ద గండం వచ్చి పడ్డది. వరదలకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నున్నా పోలీస్ స్టేషన్ మొత్తం బురదమయం అయిపోయింది. రూములు వరండా మొత్తం బురద అయ్యి వరదల దడిసి పనికి రాకుండా పోయిన కుర్చీలు టేబుళ్లు సామాన్లు కంప్యూటర్లు ఫైళ్లు అన్నిటిని రిపేర్ చేపించే పనులున్నట పోలీసులు ఇప్పుడు. కానీ చూడురే వాహనాలు చాలా ఫస్ట్ నాటి సంది ఇల్లు ఆకిలి స్టేషన్ అన్ని పక్కకు పెట్టి పబ్లిక్ ను కాపాడుకుంటా వాళ్ళ అక్కర్లు తీర్చుకుంటా ఆపదికెళ్ళి అవతల పడేసుకుంటా పోలీసులు తెలంగాణ పొద్దాంకం తేడా లేకుండా దాన్ని ఆడిరు పాపం. ఇప్పుడు జర పరిస్థితి మామూలుగా పబ్లిక్ పనుల మీద పడుతుండే వరకలా వాళ్ళు పనిచేసే స్టేషన్ పోయి చూస్తే ఇగో ఇది పరిస్థితి. పాపం కంప్యూటర్లు ఫైళ్లు అన్ని బురదతో ఖరాబ్ అయ్యే వరకలా ఇప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లు బెయిల్ కాయిదాలు ఆర్డర్లు అన్ని మళ్ళీ సెట్ చేసుకొని ఎప్పటి లెక్క స్టేషన్ నడిచేందుకు ఎన్ని రోజులు పడుతుందో ఏమో పాపం.